దేశ ఆర్థిక అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తున్న ఎల్ఐసి ప్రైవేట్ పరం కాకుండా చూడాలని పార్లమెంట్లో చర్చించి చర్యను అడ్డుకోవాలని ఆ సంస్థ ఏజెంట్లు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావును కలిసి విన్నవించారు. 30 కోట్లకు పైగా పాలసీదారులతో 35 లక్షలకు పైగా మూలధనంతో ప్రపంచంలోనే అతిపెద్ద బీమా సంస్థగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విరజిల్లుతుందని అన్నారు. దాదాపు 13,50,000కు పైగా ఏజెంట్లు 21,000కు పైగా డెవలప్మెంట్ ఆఫీసర్లతో ఈ సంస్థ దేశ ఆర్థిక పురోగతికి విశేషంగా కృషి చేస్తుందన్నారు. బిజినెస్ విస్తరణ కోసం స్వశక్తులుగా తీర్చిదిద్దిన ఏజెంట్లను ప్రైవేట్ కంపెనీలు రెడీమేడ్ ఫుడ్ గా తన్నుకుపోవాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ఇక ప్రైవేట్ కు కొమ్ము కాసే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు. తో 30 లక్షల కోట్ల పైగా మూలధనంతో విరాజిల్లుతున్నటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాదాపు 13,50,000కు పైగా ఏజెంట్లు మరియు 21,000 మంది పైగా డెవలప్మెంట్ ఆఫీసర్లతో ఇవాళ దేశ ఆర్థిక అభివృద్ధిలో కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. బిజినెస్కి మోటివేట్ చేసి వాళ్ళను తీర్చిదిద్దినటువంటి సుశక్తులుగా తీర్చిదిద్దినటువంటి మా ఏజెంట్లను మరి ప్రైవేట్ కంపెనీస్ ఇవాళ రెడీమేడ్ ఫుడ్ లాగా తీసుకొని పోయే పరిస్థితి ఇవాళ అయింది. అది ప్రైవేట్ కంపెనీస్కి కొమ్ముగాసే విధంగా ఉంది తప్ప